బిగ్ బాస్ హౌస్లో ఎన్ని రోజులు ఉన్నామన్నది కాదు, ఎంతమందితో మంచిగా ఉన్నామన్నది, ఎక్కడా కూడా ఫేక్ గేమ్ ఆడకుండా ఉన్నామన్నది, అందరితో కలివిడిగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. అది ఆట అంటే, అది గొప్పతనం అంటే. అలా నిరూపించుకోవడం కొంతమందికే సాధ్యపడుతుంది. అలాంటి లిస్ట్లో ఒకడు మన సాయి శ్రీనివాస్. బయట 5 వారాలు ఆట చూసి వచ్చిన సాయి శ్రీనివాస్, నేను పోటీ పడడానికి మాత్రమే వచ్చాను, ప్రాధేయపడడానికి రాలేదు అంటూ చెప్పిన సాయి శ్రీనివాస్ ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నాడండి. లీస్ట్ ఓటింగ్లో ఉండి పాపం ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. ఎవరైతే ఓటింగ్ టాప్లో ఉన్నారో వాళ్ళనే నామినేట్ చేశాడంటే మన సాయి శ్రీనివాస్ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఎవరిని? తనుజని నామినేట్ చేస్తూ ఒక్కొక్క పాయింట్ చెప్పాడు కదా, సూపర్ పాయింట్ చెప్పాడు. తనుజ మైండే బ్లాక్ అయింది. అలాంటి పాయింట్ చెప్పాడు. ఓటింగ్ కోసం ఫేక్ బాండింగ్లు పెట్టుకోలేదు మన సాయి శ్రీనివాస్. ఉన్నట్టుగా ఎలా ఉన్నాడో అలా ఆడాడు. దమ్మున్న మగాళ్ళు ఆడాడు ప్రతి గేమ్లో. కానీ పాపం ఇలాంటి వాళ్ళకు ఏం చేస్తాం, ఇట్లనే జరుగుతుంది. వాస్తవం అది. ఇలాంటి వారికి ఇలానే ఓట్లు పడతాయి. మంచోళ్ళకు తక్కువ మంది ఉంటారు అభిమానులు, చెడ్డవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అనే దాంట్లో వాస్తవం మళ్ళీ నిరూపించాడు మన సాయి శ్రీనివాస్. అవునండి, మొదటి వారం నామినేషన్ నుండి ఇప్పటి వరకు మన సాయి శ్రీనివాసే లీస్ట్ ఓటింగ్లో ఉన్నాడు. మన సాయి శ్రీనివాస్ 9వ వారంలో పడే 10వ వికెట్ మన సాయి శ్రీనివాస్. ఓవరాల్గా జరుగుతున్న ఓటింగ్లో తనుజ ఓటింగ్లో ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఎందుకంటే ఎప్పటికీ టాప్ లైన్ ఉంటుంది, ఇష్టపెట్టాలి. ఇక మిగతా 7 మంది 8 మంది కదా, ఒకళ్ళు తీసేస్తే 7 మందిలో సాయి శ్రీనివాసే పాపం అందరికంటే తక్కువ ఓటింగ్లో ఉన్నాడు. ఈ 9వ వారం ఓటింగ్ రిజల్ట్ వచ్చేసరికి ఎవరెవరు ఏ స్థానంలో ఉన్నారో చెప్తా వినండి. తనుజ నెంబర్ 1 33% ఓటింగ్. నెంబర్ 2 కళ్యాణ్ పడాల వీర సైనికుడు 22% ఓటింగ్. నెంబర్ 3 సుమన్ శెట్టి 13% ఓటింగ్. నెంబర్ 4 భరణి 10% ఓటింగ్. నెంబర్ 5 ఎవరు? గుడ్డు దొంగ సంజన 9% ఓటింగ్. నెంబర్ 6 రాము రాథోడ్, విక్రమ్ సింగ్ రాథోడ్ 7% ఓటింగ్. పాపం సాయి శ్రీనివాస్ పాపం 3% ఓటింగ్ పడదండి. 3% ఓటింగ్ పడుతూ వస్తుంది ఇప్పటివరకు అయితే ఈ 4 డేస్లో. ఈ వారం మన సాయి శ్రీనివాస్కి బిగ్ బాస్ వీడ్కోలు చెప్పడం ఖాయం. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్. బాయ్.